నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. ప్రజాపతిని నమ్ముకోండి, ఆత్మల రక్షణ పొందుకోండి. ప్రజాపతిని నమ్ముకోండి, ఆత్మల రక్షణ పొందుకోండి అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. ఎవరి ప్రజాపతి? ప్రజాపతి అనగా ప్రజలకు అధిపతి. ఎవరు ప్రజలకు అధిపతి అంటే రాజు. ఆ రాజు ఎవరు? ఆత్మలను రక్షించగలిగిన రాజు ఎవరు? లోకపు రాజులు కాదు. కేవలము ఆత్మలు రక్షించే రాజు అంటే ఆయన కేవలం దేవుడే. ఆ ఓంకార స్వరూపుడే, లేక ఆ అల్లానే, లేకపోతే ఆ యెహోవానే భూలోకానికి శరీరధారికి వచ్చాడు. ఈ ప్రజాపతి ప్రజలకు అధిపతి అంటే కేవలం ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక కులానికి సంబంధించిన మానవులు కాదు, ఒక మతానికి సంబంధించిన మానవులకి ఆయన రాజు కాదు. సర్వ మానవాళికి ఆయన రాజు. సర్వ మానవాళికి రాజు ఆయన. మానవులందరినీ పట్టించుకునేవాడు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు, యాసలకు, రంగు భాషలకు అతీతముగా మానవులందరినీ కూడా ఈ రాజులు, లోకపు రాజులు కొన్ని ప్రాంతాలను మాత్రమే ఏలేవారు. ఈ ప్రజాపతి సర్వ ప్రపంచానికి రాజు. ఈయన అమెరికాలో ఉన్న మానవులను గురించి పట్టించుకుంటాడు, పాకిస్తాన్లో ఉన్న ప్రజలను పట్టించుకుంటాడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రజలను పట్టించుకుంటాడు, కెనడాలో ఉన్న ప్రజలను పట్టించుకుంటాడు, భారతదేశంలో ఉన్న ప్రజలను పట్టించుకుంటాడు. ప్రపంచానికి రాజు ఈయన. ఒక ప్రాంతాన్ని ఏలేవాడు కాదు. ఎవరా రాజు అంటే సామవేదములో ఇచ్చినటువంటి కొన్ని ఆయన గుణగణాలు ఏంటంటే, సంవత్సరోవై ప్రజాపతి. ఆ ప్రజాపతి సంవత్సరమై ఉంటాడట. ప్రజల భారమును మోసేవాడు, ప్రజల బాధ్యతను తీసుకునేవాడు, ప్రజలను విడిపించేవాడు, విమోచించేవాడు, ప్రజలను రక్షించడానికి ప్రయాసపడేవాడు. ఎవరు అట్టి రాజు అని చూస్తే ఆయన సంవత్సరమై ఉంటాడు అని ఉంది. సంవత్సరమై ఉంటాడంటే సంవత్సరమై ఉన్నటువంటి ఈ లోకానికి వచ్చిన దేవుడైన రాజు ఎవరే అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. లోకపు రాజులు కాదు ప్రజాపతులు. దేవుడైన రాజు, దైవరాజు ప్రజాపతి. ఈ లోక రాజ్యాలు, ఈ లోకాలు ఏలాలని, ఈ లోకములో బంగారు మరి భవనాలు, ఈ లౌకిక పరమైనటువంటి ఇదంతా అశాశ్వతమైనది. దీని కొరకు ఆయన ప్రాకులాడు. మానవుల యొక్క ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవాడు. కాబట్టి అట్టి ప్రజాపతి మానవుల ఆత్మల ప్రాయచిత్తం కొరకు ఆయన బలి అయ్యే రాజు. అందుకే తాండ్య మహాబ్రాహ్మణంలో ఉంది, ప్రజాపతి దేవీభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయచిత్తని. ప్రజాపతి అయిన దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞం అవుతాడు అని. ప్రజాపతి యజ్ఞం అవుతాడు. ఆ సంవత్సరమై ఉన్న ప్రజాపతి ప్రజల ఆత్మల పాప విమోచన కొరకై, ప్రాయచిత్తము కొరకై ఆయన బలి అవుతాడని వేదం చెప్తుంది. అలాగున బలి అయింది, అలాగున సంవత్సరమై ఉన్నది, అలాగున ప్రజల పాప ప్రాయచిత్తం కొరకు ఆయన యజ్ఞమైన ప్రజాపతి కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారే. వేదాలు వెతకండి, అన్వేషణ చేయండి, ఆ ప్రజాపతి ఎవరో మనకు తెలుస్తుంది. కాబట్టి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రజాపతిని నమ్ముకుంటేనే ఆత్మలు రక్షింపబడతాయి. ఆత్మలు రక్షింపబడడం ఏంటి? ఈ శరీరము అశాశ్వతము, ఆత్మలు శాశ్వతము. అశాశ్వతమైన ఆత్మలు భూమి మీద ఉండవు. వాటికి మరో గ్రహం ఉంది, అదే ఆత్మల గ్రహం, మోక్షం. ఆ ఆత్మలు మోక్షంకి వెళ్ళాలంటే ఈ ప్రజాపతి ద్వారా విడుదల పొందాలి, ప్రాయచిత్తం జరగాలి, పాప విమోచన కలగాలి. అప్పుడే ఆత్మలు నిత్యత్వానికి, మోక్షానికి వెళ్తాయని వేదం సెలవిస్తూ ఉంది. కనుక మీకందరికీ కూడా ఇది అర్థమైందని నేను గ్రహిస్తూ ఉన్నాను. దయచేసి ప్రజాపతిని నమ్ముకోండి, ఆత్మలను రక్షించుకోండి. ఆ ప్రజాపతి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రపంచానికి అంతటికి ఆయన ఏలేవాడు, ప్రపంచానికి అంతటికి రాజు. అందుకే రోమా గవర్నర్ పిలాతు ఆ ప్రభువుని అడిగాడు, నువ్వు రాజు అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, కానీ నా రాజ్యం వేరు, ఈ రాజ్యము వేరు అంటాడు.
ఈ రాజ్యం అంటే ఈ లోక రాజ్యాలు. కానీ ఆయన రాజ్యం వేరంటే ఆత్మల రాజ్యం, దైవ రాజ్యం, దైవ చట్టాలు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలగచేసి అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఆయన నిత్యత్వానికి నడిపించే రాజు క్రీస్తు ప్రభుల వారు. కనుక వేదాలు, పురాణాలు, మరి ఉపనిషత్తులు, ఖురాను, బైబిలు అంతటా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే మానవులందరికీ. కులానికో దేవుడు, మతానికో దేవుడు లేడు, ప్రాంతానికో దేవుడు లేడు. ఇదంతా ఆధ్యాత్మిక జ్ఞానము లోపించి లోకం వైపు చూస్తూ నా మతం, ఈ మతం నాది, ఈ కులం నాది, ఈ ప్రాంతం నాది, ఈ దేశం నాదని వీటి కొరకు ఆధ్యాత్మిక జ్ఞానము లేక అజ్ఞానములు కొట్టుమిట్టాడుతూ వీటి కొరకై కొట్లాడుతూ ఉన్నారు. కనుక దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తూ